మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అందరూ పాపం చేసి మీరిద్దాం అనుకున్నటువంటి మహిమను కోల్పోయినటువంటి మా బ్రతుకులకు నాయన మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి మాకు మంచి చివరి అవకాశాన్ని మా బ్రతుకులందరికీ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాక్కుల ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకోవటానికి, మమ్మల్ని మేము రక్షించుకోవటానికి నాయన ప్రయత్నపడుతుండగా మీ సహాయం మాకు ఎంతైనా కావాలి తండ్రి. చేరువచ్చినటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, మరి దూరంగా మీ మాటలను ఎంతమంది అయితే నాయన వింటున్నారో వింటున్నటువంటి ప్రతి బిడ్డను నాయన ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేపలను పట్టు జాలరివా, మనుషులను పట్టు జాలరివా. బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనము కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆత్మలను రక్షించుకోవటానికి శక్తిగల వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మార్కు సువార్త, మార్కు గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుల వారి యొక్క మాటల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వాటిలో ప్రారంభంలోనే చెప్పినటువంటి జాగ్రత్త ఏంటంటే, మీరు ఏమి వినుచున్నారో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని మీరిచ్చినటువంటి గ్రంథంలో నుంచి పరిశీలన చేసుకోమంటున్నాడు అందరినీ. ఇది మీరేమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభుల వారు జాగ్రత్త చెప్పినా ఆ జాగ్రత్తను పక్కన పెట్టి అజాగ్రత్తగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ్యానికి మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రభు చెప్పిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో వినే విషయంలో యాకోబు గారు కొంత క్లారిటీ ఇస్తున్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 1:22 యాకోబు, మీరు వినువారు మాత్రమై ఉండి, అంటే జాగ్రత్త తీసుకోకుండా మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, అంటే జాగ్రత్త తీసుకోకపోతే ఏం జరిగిపోద్ది? మోసపోయే ప్రమాదం ఉంది. ఎవరు మోసపోతారు? మీరే మోసపోతారు అని ఉంది చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటే, వాక్య విషయంలో మాత్రం మీరు పెడచెవును పెట్టి ఏముందిలే అనుకుని ఒకవేళ మీరు అజాగ్రత్తగా ఉంటే, ప్రభులు వారు చెప్పిన జాగ్రత్తను మీరు తీసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఉంది, మోసపోతారు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలని మరి బైబిల్ మనకి సెలవిస్తుంది ప్రేమైన దేవుని వారలారా. కనుక మనము కొన్ని విషయాలను మనం ఈరోజు యొక్క ఉదయకాలంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారిని మరి శిష్యులు ప్రారంభంలో తొలినాళ్లలో మరి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి సందర్భంలోనికి వెళ్ళి మనము ఒకసారి పరిశీలిద్దాం. లూకా సువార్త ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనము. లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి. ఈ సందర్భం మీకు బాగా తెలుసు, కానీ చాలా ఈ సందర్భంలో నుంచి మన విషయాన్ని తీసుకోవాలి. మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణినున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలిపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితోనున్న వారందరూ విస్మయము నొందిరి. ఏమర్థమవుతుంది? యేసు ప్రభుల వారిని శిష్యులు తొలి దినాల్లో ఆహ్వానిస్తున్న రోజులు అవి. అప్పటికి వాళ్ళ యొక్క జీవన విధానం దేనిలో కొనసాగుతుంది?
చేపలను పట్టుకునేటటువంటి వృత్తిలో ఉన్నారు వీళ్ళు. చేపలను పట్టుకుంటూ కొనసాగిస్తున్నారు. అలాంటి టైంలో ప్రభులు వారు వాళ్ళ దగ్గరికి రావటం, వాళ్ళని పరామర్శించటం, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వైఖరిని గమనించటం, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి గమనించి మీరు వల అటుపక్క వేయండి అని చెప్పిన తర్వాత విస్తారమైన చేపలు పట్టడం, ఇదంతా విని వాళ్ళు విస్మయం అందటం. పేతురు గారు అయితే మోకాళ్ళు వంగి, ప్రభువా నీ ముందు నిలబడటానికి మేము అర్హులం కూడా కాదు, మేము పాపులము, నిజంగా నేను పాపాత్ముడను, నిజంగా మీ ముందు మేమెక్కడ అని చెప్పేసి ప్రభులు వారినితో ఆ యొక్క సందర్భంలో జరుగుతున్నటువంటి సందర్భం. అప్పుడు 10వ వచనంలో ఒక మంచి మాట చూద్దాం. 10వ వచనం, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయము నొందిరి. అందుకే యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందునని సీమోనుతో చెప్పాను. 11వ వచనం, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమర్థం అవుతుంది? శిష్యులు చేపలను పట్టి అమ్ముకుని బ్రతికేవారు, బ్రతికేవారు. అయితే అప్పటికి వారు అప్పటి వరకు చేపలు పట్టేవారే వాళ్ళు. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏం చేస్తానంటే మనుషులను పట్టువానిగా నుండి చూడాలి. మీరు గమనించాలి. అక్కడ నీవు మనుషులను పట్టువాడవై ఉందునని సీమోనుతో చెప్పారు. అంటే పేతురు గారు సీమోనుతో చెప్పాడు. మనుషులను పట్టేవారిగా చేస్తాను అంటున్నాడు, తయారు చేస్తాను అంటున్నాడు. మీకు చేపలు పట్టడం తెలిసిపోయింది, కానీ ఈ రోజు నుంచి మీరు మనుషులను పట్టే జాలరుగా నేను తయారు చేస్తాను అంటున్నాడు. బాగా గమనించగలిగితే ఇంతకీ అసలు చేపలు పట్టేవారు ఉన్నారు. ఏమంటే చేపలు పట్టేవారు మనకు తెలుసు, బాగా తెలుసు. అయితే మనుషులను పట్టేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మనుషులను పట్టేవారు కూడా ఉన్నారంట. అంటే ఇప్పుడు చేపలు పట్టేవారు, మనుషులు పట్టేవారు ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటేనా? ఒకటే అయితే మళ్ళీ మనుషులు పట్టేవారుగా ఎందుకు తయారు చేస్తానని చెప్తాడు. కనుక ఇద్దరు ఒకటేనా అనుకుంటే ఒకటి కాదు, వేరు వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉంటే ఎలా ఉంటారు? ఇప్పుడు చేపలు పట్టేవారు ఎలా ఉంటారో తెలియాలి మనకి, మనుషులు పట్టేవారు ఎలా ఉంటారో తెలియాలి మనకి. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఉందని అంటున్నాడు. కనుక వినే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వినాలని అంటున్నాడు. ఇప్పుడు చేపలు పట్టేవారు, ఉదాహరణగా చేపలు పట్టేవారు ఏమండి ఎలా పడతారు? గాలం వేసి పడతారు. బేసిక్ లెవెల్లో గాలం వేసి పడతారు. గాలానికి ఏం పెడతారు? ఎర్ర పెడతారు. బాగా వినాలి. గాలానికి ఎర్ర పెట్టి ఇగో నీళ్ళలో వదులుతారు కదండి. ఎప్పుడు లాగుతారు వాళ్ళు? ఆ కర్రకి గట్టితనం వస్తుంది, లాగుతున్నట్టుగా బిగుతుతనం వస్తుంది. ఆ వచ్చినప్పుడు పైకి లాగేస్తారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? చేపలు పట్టే వాళ్ళు అప్లై చేసే ట్రిక్ ఏంటంటే ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు ఒక ఆశని కల్పిస్తున్నారు చేపకి. ఆశ అంటే కాదు, ఆహార రూపంలో, అంతే కదండి. ఆహార రూపంలో ఒక ఆశను కల్పించి వీళ్ళు కావాల్సినటువంటి చేపను తీసేసుకుంటున్నారు. ఇది మొదటి లెవెల్. ఇది గాలపు లెవెల్. ఇది ఏదైనా కూడా ఆశని కల్పిస్తున్నారు. అలాగే ఇంకా చేపలు పట్టే విధానంలో వలలు వేసి పట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ వలలు వేసి పట్టేటటువంటి వాళ్ళు అంటే సముద్రంలో పెద్ద పెద్ద వలలు వేసి మరీ పడతారు. కానీ ఆ వలలో పడ్డా కూడా చేపలు మేము అసలు ఎక్కడ పడలేదు, ఎవరికి దొరకలేదు అన్నట్టుగానే ఉంటాయి. ఆ వలలోనే ఉంటాయి. కాకపోతే తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది నేను పడ్డాను అని. ఇది చేపలు పట్టేటువంటి విధానం. ఏమంటే కరెంటు పెట్టి కూడా చేపలను పడతారు తెలుసా? కరెంటు పెట్టి కూడా చేపలను పడతారు. ఆ ఎర్తింగ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఆ చేపలన్నీ చచ్చిపోతే వాటన్నీ తీసుకుని ఒడ్డుకి తెచ్చేసుకుంటారు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఏమంటే చేపలు పట్టేటటువంటి వారు ఏదైనా ఒక ఎర్ర చూయించి చేపలను పడుతున్నారు. ఆ ఎర్రే ఆహారం అర్థమవుతుంది కదా. అంటే ఆహారం కోసం వస్తుంది, వీళ్ళకి కావాలి, అది తీసేసుకుంటున్నారు. ఇది చేపలు పట్టే విధానంగా ఒకటి మనకి కనిపిస్తుంది. ఇలా వారు చేపలు పట్టుకున్నటువంటి సమయంలో ఇలాగే పడుతున్నారు వాళ్ళు కూడా. ఎర్రల రూపంలోనూ వలల రూపంలోనూ మరి వాళ్ళు నావల లోపలికి వెళ్ళి అలా పట్టేస్తున్నారు అనమాట. ఇలా వారు పట్టేటటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మనుషులను పట్టేవారుగా నేను చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? శిష్యులందరూ అంటున్నాడు ఇప్పుడు మీరు మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను అని అంటున్నాడు. అర్థమవుతుందో లేదో. కనుక అసలు వారికి చేపలు పట్టడం తెలుసు, కానీ వీళ్ళకి మనుషులను పట్టడం తెలియదు. వీళ్ళకి
అంతేగాని చేపలు పట్టినట్లు తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ వృత్తి జీవన విధానంలో కొనసాగుతున్నారు కాబట్టి చేపలు ఎలా పట్టాలో వారికి తెలుసు. ఇప్పుడు తెలియదు లేదంటే వారు మనుషులను పట్టడం ఎలా పట్టడం అనేది తెలియదు. ఇప్పుడు ఎలా పట్టాలన్నది ఇప్పుడు ఎవరు నేర్పుతారు అంటున్నారు? ప్రభులు వారు నేర్పుతారు అంటున్నాడు. ప్రభులు వారు నేర్పుతారు అంటున్నారు. బాగా గమనించగలిగితే ఈరోజు కూడా ఆ ఎర్రను పెట్టే విషయంలో ఆ చేపను ఎలా లాగుతున్నారో ఆహారం పెట్టి, ఈరోజు కూడా మనం గమనించగలిగితే దేవునిలోనికి నడిపించేటటువంటి వారు, దేవునిలోనికి నడిపించేటటువంటి సేవకులు కానీ, దేవునిలోనికి నడిపించేటటువంటి బోధకులు కానీ, దేవునిలోనికి నడిపించేటటువంటి పాస్టర్స్ కానీ, ఎవరైనా కూడా దేవుని యొక్క నడిపించే విధానంలో ఆ ప్లేస్లో ఎవరైతే ఉండని ఎవరున్నా కూడా ఈరోజు మీరు బాగా గమనించగలిగితే సేమ్ చేపలు పట్టే విధానాన్ని అప్లై చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోగలిగితే ఏదో ఒకటి చిన్న చిన్న సభల దగ్గర నుంచి పెద్ద పెద్ద సభల వరకు మీరు గమనించగలిగితే ప్రతి సభలో కూడా ఏమంటే శరీర సంబంధమైనటువంటి రోగాలు అనే ఒక ఎర్ర పెట్టి, అర్థమవుతుంది లేదా, శరీర సంబంధమైన రోగాలని ఎర్రపెట్టి చివరికి ఎంత ఎర్రలోకి వెళ్ళిపోయారంటే గజ్జి, తామర, దురద, చుండ్రు దగ్గర కూడా వెళ్ళిపోయారు. ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి ఎర్రలు పెట్టి ఇవన్నీ పోతాయి అనగానే అందరూ అంటే పోతాయి అనగానే అది ఒక ఆశ. అర్థమవుతలేదు మీకు పాయింట్? అంటే ఈనాటి సేవకులు, ఈనాటి బోధకులు ఏదో ఒక ఏదైనా ఒక ఎర్రపెట్టి ఏదైనా ఒక ఆశ పెట్టి, ఆశ చూయించి దేవునిలోనికి నడిపిస్తున్నారు. కాదనగలరా మీరు చెప్పండి? ఈరోజు ఉన్నటువంటి సంఘపు క్రైస్తవ సమాజ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఈరోజు ఇలాగే ఉన్నాయి, నడిపిస్తున్నారు. మనిషిని ఏదో ఆశ చూపించి దేవునిలోనికి రప్పించాలనుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏ ఆశ చూయించకుండా మనిషిని దేవునిలోనికి రప్పించలేకపోతున్నారు. అదే జరుగుతుంది మీరు గమనించగలిగితే. అయితే వీరు ఉపయోగించే పద్ధతి ఏంటి? దీన్ని బట్టి చేపలను పట్టే విధానమే కనపడుతుంది. మీరు గమనించగలిగితే చేపలు పట్టేవాడు ఎర్ర పెట్టి ఆహారం పెట్టి లాగుతున్నాడు. ఇదిగో క్రైస్తవ విశ్వాసులను నడిపించేటటువంటి వారు కూడా కొన్ని ఆశలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, చిన్న చిన్న ఆశల దగ్గర నుంచి శరీరానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఆశను చూయించి దేవునిలోనికి నడిపిస్తున్నారు. ఇది చేపలు పట్టే విధానం కనపడుతుంది. మీరు బాగా గమనించగలిగితే దీనికి ఏమంటే సాతాను కూడా ఏముందో తెలుసా అండి? సాతాను కూడా, దెయ్యం కూడా ఒకటి అర్థమైపోయింది. దెయ్యం కూడా దేవునితో మనిషి గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. సాతాను దేవునితో మనిషి గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమని మాట్లాడుతుందో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. సాతాను ఆలోచించి చెప్తున్నటువంటి మాటలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము బాగా గమనించాలి. మనిషి అవసరాన్ని ఆసరాగా తీసుకుని దేవునిలోనికి ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి ఈ విశ్వాసం సరైనది అంటారా? మీరు బాగా గమనించగలగాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఊరకనే దేవుడిలోనికి వస్తాడు ఎవరన్నా? ఊరకనే దేవుడు అంటే భయం ఉంటుంది ఎవరికన్నా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. ఏమర్థమవుతుంది మీకు? ఊరకే మనిషి దేవుణ్ణి నమ్మడంట అని ఎవరు చెప్తుంది? సాతానికి తెలిసిపోయింది. ఊరకనే నమ్మడంట అని ఈ దేవుడితో చెప్తుంది. ఊరకనే ఎందుకు నమ్ముతాడు? ఏదో ఒక ఎర్ర పెడితేనే కదా నమ్మేది. ఆ పిల్లల పరిస్థితి మొత్తం నాకు తెలిసిన ఆయన అంటుంది దెయ్యం. అందుకే ఊరకనే దేవుడు ఏదో చేస్తేనే కానీ మనిషి నమ్మడు ఈరోజు అనే స్టేజ్కి అనే కాడికి వచ్చేసింది. ఆ విషయం సాతానికి కూడా తెలిసిపోయింది. కనుక మరి ఈరోజు సంఘాల్లో సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. మీరు బాగా గమనించగలిగితే మరి సాక్ష్యాల పేరుతో ఏమండి నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది అని, అలా చేసాడని చెప్పగానే వేరే వాళ్ళు కూడా ఎలా వచ్చేస్తున్నారు? ఓహో వాళ్ళకి జరిగింది మనకు కూడా జరుగుద్ది. ఆశలు ఎలా? వీళ్ళిద్దరికి ఆశలు కల్పించింది ఎవరు మీరు చెప్పండి? ఈ చేపలు పట్టేవాడే కదండి.
చెరువులో చేపలు పట్టేవాడికి, సముద్రంలో చేపలు పట్టేవాడికి, నదుల్లో చేపలు పట్టేవాడికిను ఈ నేడు సంఘాలను నడిపిస్తున్నటువంటి ఈ చేపలు పట్టే జాలర్కి కూడా పెద్ద తేడా ఏమీ లేదు. వాడు ఎరనే చూపిస్తున్నాడు, ఆ జాలర్లు కూడా ఇదిగో ఇతను కూడా ఎరనే చూపిస్తున్నాడు, ఆశల్నే చూపిస్తున్నాడు, అవసరాలనే తీర్చుకోమంటున్నాడు తప్ప నిజంగా బైబిల్ ప్రకారంగా మనుషులు బట్టే జాలరంగా తయారు చేసే పద్ధతి ఎక్కడ కనిపించట్లేదు, బాగా గమనించగలిగితే. కనుక ఒక వ్యక్తిని ఆశ చూయించి దేవుళ్ళలోనికి తీసుకొస్తే, బాగా గమనించాలి, ఒక వ్యక్తిని ఆశలు చూయించి అవసరాలు తీరుస్తాడని దేవుళ్ళలోనికి నువ్వు చూయించి నడిపిస్తే నిజంగా నీవు చేపలు పట్టేటటువంటి పద్ధతినే ఉపయోగిస్తున్నావు అని అర్థమైంది లేదు. నువ్వు చేపలు పట్టే పద్ధతిలో ఉన్నావని అర్థం. కనుక బాగా గమనించగలిగితే ఏమండి, యేసుక్రీస్తు మరి ప్రభుల వారు అసలు శిష్యులను ఎలా తయారు చేశాడు మనకి ఇప్పుడు తెలియాలి. అర్థమవుతుందా? అసలు ఇంతకీ యేసు ప్రభుల వారు మనుషులు బట్టే జాలరంగా చేస్తానన్నాడుగా, అసలు ఎలా తయారు చేశాడు? ఇప్పుడున్నటువంటి సేవకులను వీళ్ళందరినీ మనం గమనించగలిగితే చేపలను బట్టే అప్లయే వాడుతున్నారు, ఎరలు చూయించి, ఆశలు చూయించి. మరి ఇప్పుడు యేసు ప్రభుల వారు మనుషులను బట్టే జాలరం చేస్తానన్నాడుగా, మరి ఏ ఎరలు చూయించాడు? అది కూడా మనం ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించగలిగితే మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నేడు చేపలు పట్టే పద్ధతినే వాడుతున్నారు తప్ప సేవకులు మనుషులు బట్టే పద్ధతిని మాత్రం వాడట్లేదు అని ఒకటి మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలనే రావాలంట. అర్థమవుతుందో లేదో? వినటం అనేది క్రీస్తును గురించిన మాట వలనే రావాలి. అంటే క్రీస్తులోనికి వస్తే ఇది కలుగుతుంది, అది కలుగుతుందని మాయ మాటలు చెప్పకూడదు. అర్థమవుతలేదు ఈ మాటను బట్టి. వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలనే కలగాలి. అది విశ్వాసం. క్రీస్తును గురించినటువంటి మాట పక్కన పెట్టి శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీరుస్తాడు, ఏమంటే శరీర సంబంధమైన ఏదో తీరుస్తారు అనేటటువంటి ఆలోచనతో ఒకవేళ ఆహ్వానిస్తే, పిలిస్తే నువ్వు చేపలు పట్టే పద్ధతిని వాడుతున్నావు అని అర్థమవుతుంది. ప్రభులు వారు అంటున్నాడు, ఇదిగో వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలగాలి. అంటే క్రీస్తులోనికి వస్తే ఇది అది జరుగుతుంది అనేటటువంటి మాటలు పక్కన పెట్టి క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పి నువ్వు దేవునిలోనికి నడిపించాలి. అది మనుషులు పట్టేటటువంటి పద్ధతి ఒకటి కనిపిస్తుంది. కనుక ఈరోజు నాకు లాభం వచ్చిందని దేవునిలోనికి వస్తే, ఏమంటే ఈరోజు లాభం వచ్చింది నీకు, దేవునిలోనికి వచ్చావు, బాగానే ఉంది. ఒకవేళ అలా చూపించినటువంటి వారి కోణంలో మనం వెళ్ళి ఆలోచన చేస్తే రేపు నష్టం వచ్చింది, దేవుని నుంచి వెళ్ళిపోతాడు, పరిస్థితి ఏంటి? అంతే కదా. ఈరోజు లాభం వచ్చిందని సాక్ష్యం చెప్పావు, రేపు మొత్తం వాళ్ళ బళ్ళు అయిపోయినాయి. అర్థమవుతలేదు, అంత రివర్స్ అయిపోయింది, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. మరి నష్టం వచ్చిందని చెప్పేసి దేవుళ్ళు వదిలేస్తాడండి. ఆలోచించిన పరిస్థితి ఏంటి? మరి నువ్వు దేవుణ్ణి, ప్రభుని సరిగా పరిచయం చేస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఈ రోజున్న బోధకులు చేపలు పట్టే పద్ధతినే ఉపయోగిస్తున్నారని ఒకటి అర్థమవుతుంది మనకి కదా. చేపలను పట్టే పద్ధతినే ఉపయోగిస్తున్నారు, వేరే పద్ధతిని ఉపయోగించట్లేదు వీరు. కనుక ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే, జాగ్రత్తగా వినకపోతే మోసపోయే ప్రమాదం ఉంది అంటున్నాడు. మీరు కేవలం వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపోతారు. వాక్యం ఏమి సెలవిస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలగాలి. ఈనాడు ఉన్నటువంటి సేవకులు చెప్పేటటువంటి విధానాన్ని మనం గమనిస్తే ఇదిగో ఆశలు చూయించి క్రీస్తులను నడిపిస్తున్నారు. ఇది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఏ పద్ధతికి సెట్ అవుతుంది? నీళ్ళల్లో, సముద్రములో, ఏమంటే జాలరులు, నదులలో, చెరువుల్లో జాలరులు పట్టేటటువంటి ఎర్రగా పెట్టి లాగేటటువంటి చేపలను పట్టే పద్ధతి ఉపయోగపడుతుంది, దగ్గరగా ఉంది. అందుకే చేపలను పట్టు జాలరివా, మనుషులను పట్టే జాలరువా?
అసలు ఇంతకీ నువ్వు వాడుతున్న పద్ధతి ఏంటి? ఇంతకీ ఎలాంటి జాలరికి దొరికావు నువ్వు? చేపలు పట్టే జాలరికి దొరికావా? మనుషులు పట్టే జాలరికి దొరికావా? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నువ్వు చెక్ చేసుకోవాలి. ఆనాటి శిష్యులు ప్రభుల వారికి దొరికారు. ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి శిష్యులు కూడా క్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులమే మనం. కానీ అలాంటి నిజమైనటువంటి ప్రభువుకు సంబంధించిన, ప్రభువుకు మాదిరిగా నడిపిస్తున్న మనుషులు బట్టే జాలరికే దొరికామా మరి మనం? అందుకే మీరేమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది బైబిల్. కనుక చేపలు పట్టే విధానాన్ని అప్లై చేస్తున్నారు నేడున్నటువంటి సంఘాలను నడిపిస్తున్నటువంటి సేవకులు. ఇక మరి మనుషులు పట్టే జాలరు ఎలా ఉంటారో బైబిల్లోనికి వెళ్ళి మనం ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. మనుషులు పట్టే జాలర్లు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం.